ఎటువంటి కారణం లేకుండా మన చుట్టూ సమస్యలు చుట్టుముట్టటం, ఇంట్లో తగాదాలు, కలహాల వాతావరణం ఉండటం వంటివి ఇవి పితృదోషం లక్షణాలు కావచ్చు. పితృదోషం అంటే ఏంటి? ఈ దోషం ఎలా వస్తుంది? దీని లక్షణాలేంటి? పండితులు చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం. పితృదోషం అనేది ఒక రకమైన జ్యోతిష్య దోషం. ఇది వంశస్థులు తమ పూర్వీకులను గౌరవించకపోవటం వల్ల ఏర్పడుతుంది. పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందకపోతే వారు తమ వారసులకు ఇబ్బంది కలిగిస్తారని నమ్ముతారు. పూర్వీకులకు సరైన శ్రాద్ధ కర్మలు, తర్పణం లేదా పిండ ప్రదానం చేయకపోతే అతను పితృదోషంతో బాధపడవచ్చు. అంతేకాదు, ఎవరి ఇంట్లోనైనా బిడ్డ పుట్టిన వెంటనే చనిపోవటం వంటి సంఘటనలు కూడా జరగవచ్చు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్న సందర్భంలో అసంతృప్తిగా ఉన్న ఆత్మ తన కుటుంబ సభ్యులతో పాటు తాను కూడా గౌరవించబడాలని, ఆనందంలో పాలు పంచుకోవాలని ఆశిస్తుంది. బహుశా అందుకే సంక్రాంతి పండుగ రోజు ఉదయం పూర్వీకుల కోసం నీరు, వస్త్రం మొదలైన వాటిని పక్కన పెట్టి పూజ చేస్తారు. అదేవిధంగా వివాహ సందర్భంగా కూడా వధూవరుల కుటుంబంలో పెద్దలను తలుచుకుంటూ తమ పూర్వీకుల కోసం తెల్లటి వస్త్రం వంటి కొన్ని వస్తువులను పెద్దలకు పెడతారు. ఇలాంటి ఆచారాలను పాటించిన చోట సాధారణంగా ఎటువంటి సమస్యలు ఉండవు. అదే సమయంలో పెద్దలను స్మరించటం విస్మరించి వారి ఆత్మశాంతి కోసం ఎటువంటి ఆచారాలను పాటించని చోట తరచుగా ఇబ్బందులు కనిపిస్తుంటాయి. రాహువు నీడ సూర్యుడిపై పడినప్పుడు సూర్యుని సానుకూల శక్తి ప్రభావం తగ్గుతుంది. అనగా రాహువు సూర్యుడితో ఉన్నప్పుడు లేదా రాహువు 5వ ఇంట్లో ఉన్నప్పుడు, సూర్యుడు రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు లేదా 5వ ఇంటి అధిపతి రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు జాతకం ఆధారంగా దానిని పితృదోషం అంటారు. పితృదోషానికి వాస్తుతో ఉన్న సంబంధం కూడా తరచుగా కనిపిస్తుంది. పితృదోషం ఉన్న జాతకుల ఇళ్లల్లో కొన్ని వాస్తు దోషాలు తరచుగా కనిపిస్తాయి. ఈశాన్య మూలలో లేదా నైరుతి మూలలో ఖచ్చితంగా టాయిలెట్ ఉండటం, నైరుతి మూలలో టాయిలెట్ లేదా చెత్తబుట్ట లేదా మురుగు కాలువ ఉండటం, నైరుతిలో ధూళి ఉండటం వల్ల రాహువు ప్రతికూల శక్తి చాలా రెట్లు పెరుగుతుంది. ఇది వివాహ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఇంట్లో వాస్తులోపం ఉంటే వైవాహిక జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు అది విడాకులకు కూడా దారితీస్తుంది. ఎవరి ఇంట్లో అయినా ఎటువంటి కారణం లేకుండా తరచుగా గొడవలు జరుగుతుంటే ఖచ్చితంగా వాస్తులోపం, పితృదోషం ఉన్నట్లే భావించాలని పండితులు చెబుతున్నారు.